వాడాను, నాకు నమ్మకం వచ్చింది. నాకు నమ్మకం కలిగి వచ్చారు. ఇతను బెంగళూరు నుంచి వచ్చారు మన కోసం. బెంగళూరు నుంచి వచ్చారు. మేడం నా పేరు బాబు అని చెప్పేసి ఇక్కడ బెంగళూరు పక్కన వస్తుంది మేడం, తమిళనాడు బార్డర్ అని చెప్పేసి. ఈ ఒక కంపెనీ చూసుకుంటే ఇండియాలో లాంచ్ అయ్యి లాస్ట్ 5 years అయింది మేడం. సెకండ్ కోవిడ్లో 2020 నవంబర్లో ఈ ఒక కంపెనీ ఇండియాలో లాంచ్ అయ్యింది. మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ పోదాము. ఇక్కడ మీకు అంతా ట్రాన్స్లేషన్ చేయడానికి చాలా, అంటే మేమందరూ కూడా కన్నడ, మలయాళం లాంగ్వేజ్ చూసుకుంటే కన్నడ ఉంటుంది, అలాగే తమిళ కూడా అట్లా ఉంటాం. కాబట్టి ఇప్పుడు మీరందరూ బిగినింగ్ కొత్తగా వచ్చినారు, మనం మీద చెప్తుంటే చాలా మంది ఈజీగా ఉంటాడు. ఈ క్వశ్చన్ ఏంటంటే సార్ సైడ్ ఎఫెక్ట్ ఏమీ రాదా అని అడుగుతారా లేదా మేడం? ప్రతి ఒక్కరు కూడా సైడ్ ఎఫెక్ట్ అంటే మన సైంటిస్ట్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏముందో సైంటిస్ట్ కొరియానిగా వచ్చినారు, మళ్ళీ డాక్టర్స్ వచ్చినారు, మన ఇండియా ఎండి వచ్చినారు. వీళ్ళంతా అక్కడ రావడంతో ఆ మీటింగ్ మేడం వచ్చినారు. వచ్చి చూసి దాని తర్వాత కాన్ఫిడెన్స్ ఆ ఫుల్ డే మేడం అంతా నోట్ చేసుకున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఆ తర్వాత వసూరులో, మాది వసూరు, అక్కడ చూసుకుంటే నేను ఇది ఎడ్యుకేషన్ మీకు అంతా ఇవ్వాలి. ఈ ప్రోడక్ట్స్ బట్టి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీని బట్టి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మనం ఏం చేయాలి, ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి. అందుకే మా కంపెనీ ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఉంది. స్టేట్ ఇండస్ట్రీ అండ్ ఎనర్జీ ద్వారా వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ గా ఎంచుకోవడం జరిగింది. ద ఫేమ్ మరొక లగ్జరీ ప్రోడక్ట్. దీన్ని వినూతమైన ఇంగ్రీడియంట్స్ మరియు సాంకేతికతతో తయారు చేయడం జరిగింది. ఇది కస్టమర్ల మొదటి చాయిస్ గా మారింది. ఇది ఆటమీ యొక్క ప్రోడక్ట్ ఫిలాసఫీని కూడా తెలియజేస్తుంది. ఆటమీ తన వృత్తిపరమైన అన్ని కార్యకలాపాలలో 100కి పైగా సభ్యులు ఉన్నారు. 2022లో బ్రెజిల్, బొలివియా మరియు ఉజ్బెకిస్తాన్లలో బ్రాంచ్లను ప్రారంభించింది. ఇంకా 2023లో జర్మనీలో రాబోయే 5 సంవత్సరాలలో నమస్తే మేడం, అందరికీ నమస్తే సార్. సార్ యాక్చువల్లీ బిజినెస్ గురించి చెప్పారు, అంతా విన్నారు కదా. ఎవరంతా బిగ్ బాస్ చూస్తారు మేడం? మేము ఎవరని చూడం. ఓకే, బిగ్ బాస్ చూస్తారు కదా. దాంట్లో లాస్ట్ లో ఎందరు విన్ అవుతారు మేడం? ఒక్కరే విన్ అవుతారు కదా. ఎంతమంది లోపల వెళ్తారు? 20. ఆల్మోస్ట్ ఒక 300-500 మెంబర్స్ కి ఇంటర్వ్యూ పెట్టి ఒక 50 మెంబర్స్ లోపల పోతారు. అయితే విన్ చేసేది మన సౌత్ కొరియా గవర్నమెంట్. వేరే ప్రోడక్ట్ మనకి ఎక్కడ వాళ్ళు రీసెర్చ్ చేస్తారో, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో మనకు తెలియదు. అయితే ఇక్కడ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మెన్షన్ చేశారు. జస్ట్ ఇది స్టడీ చేస్తారు మీరు, ఆ తర్వాత మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, దిస్ ప్రోడక్ట్ హ్యాస్ బీన్ రీసెర్చ్డ్ అండ్ డెవలప్డ్ బై ది ఫుడ్ అండ్ బయోటెక్నాలజికల్ టీమ్ ఆఫ్ కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది చూసారు అంటే సౌత్ కొరియన్ గవర్నమెంట్ బాడీ. దీన్ని కేఈ అంటాం, KAERI. అదే ఇక్కడ కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆ ఒక గవర్నమెంట్ బాడీ మన ప్రోడక్ట్ కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశారు. ఇదేంటంటే లిక్విడ్ ఫామ్, ఇది హీమోయిమ్ అని చెప్పేసి లిక్విడ్ ఫామ్ గా ఉంటుంది. ఇది ఏంటికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశారు అంటే ఇమ్యూనిటీ బూస్టర్. జనరల్ గా మనకు ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అంటే మనం ఏమి మొరింగా చాలా మనము తింటాం ఇమ్యూనిటీ బూస్ట్ చేసేదానికి. ఇది మీన్స్ అక్కడ ఆల్మోస్ట్ వదిలిన తర్వాత బ్లడ్ ఉంటుంది కదా మనకు, ఆ బ్లడ్ లో ప్రాబ్లం అయితేనే మనకు రకరకాల ప్రాబ్లమ్స్, ఫీవర్ కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆ బ్లడ్ లో సెల్స్ ఉంటుంది అనమాట, చిన్నగా సెల్స్ ఉంటుంది. ఆ సెల్స్ డెత్ అయిన సెల్స్ ని రీజనరేట్ చేస్తుంది ఈ ఒక ప్రోడక్ట్. దీన్ని హిమోయిన్. ఇది ఏం చేస్తుంది అంటే డెత్ అయిన సెల్స్ వచ్చి రీజనరేట్ చేస్తుంది. అప్పుడు రీజనరేట్ పర్సన్ కి రివర్స్ అయింది మన బాబు సార్, మన టీమే వాళ్ళు. జస్ట్ వాళ్ళతో ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు ఒక వీడియో చేసాము. జస్ట్ ఆ వీడియో వచ్చి మీరు చూడండి, మీకు ఒక ಐಡಿಯಾ వస్తుంది. ಆಟೋಮೇ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ಆಗಿ ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಲಾಸ್ಟ್ 5 years. ನಮ್ಮಲ್ಲಿ ಸಪ್ಲಿಮೆಂಟ್ಸ್ ಇದೆ, ಅದರಲ್ಲಿ ಹೆಲ್ತ್ ಕೇರಲ್ಲಿ ನಾನು ರೆಫರ್ ಮಾಡಿ ಒಂದು ಒಳ್ಳೆ ಮಿರಾಕಲ್ ರಿಸಲ್ಟ್ಸ್ ಮಾಡಿದೆ. ನಾನು ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಾಯಿದೆ ಇವತ್ತು ದಿವಸ. ಇದ್ರ ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳೋದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿ ಅವರೇ ಕೊಡ್ತಾರೆ. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ನಮಗೆ ಪರಿಚಯ ಆಗಿದ್ದ ಕಡೆಯಿಂದ ನಮಗೆ ಮರೀದ್ ಸರ್ ಕಡೆಯಿಂದ ಮರೀದ್ ಸರ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಊಟನೂ ಸೇರ್ತಾ ಇಲ್ಲ, ಊಟ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ, ಅವೆಲ್ಲ ತಿಂಡಿಬೇಡ ಅವ್ರ ಕಡೆಯಿಂದನೇ ಬಿಟ್ಟಿವಿ. ఆయనకి బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వస్తే హాస్పిటల్ తీసుకున్నాము. 3 months బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఆటో డ్రైవ్ చేసేది మా సారు. ఫస్ట్ వ్యవసాయం చేశాను. అందులో ఎప్పుడో చిన్న దెబ్బ తగిలిన దానికి బ్యాక్ పెయిన్ వచ్చి బోన్ కూడా కొంచెం క్రాస్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడినాం. మెడిసిన్ అంటే ఇంకా 3 months ఇచ్చి
బెడ్ రెస్ట్లోనే ఉండమని చెప్పారు. సేమ్ అలాగే కంటిన్యూ చేస్తాను. ఆ బెడ్ రెస్ట్లో ఆ మెడిసిన్ వాడినప్పుడు వెయిట్ ఎక్కువైపోయింది మా సార్. వెయిట్ ఎక్కువ అవ్వడంతో ఇంకా ఈ సైడ్ పెయిన్ అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా కొంచెం ముందుకు నడవలేడు, ఆ రకంగా తయారైపోయింది. అప్పుడు ఏమైందంటే మనకి ఇంకా ఇది అటానీ గురించి తెలిసింది. మా సిస్టర్ వాళ్ళ బాబా వాళ్ళ నుంచి అట్లా తెలుసుకున్నాము. తెలుసుకొని ఫస్ట్ ఇవి తీసుకున్నాక 1 monthలో ఆయన ఇంకా కొంచెం పెయిన్ లేదు. ఇంకా ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం, పెయిన్ లేదు. ఆ వెయిట్ అనేది స్పిరులినా, సిలాజిక్, మొరింగా ఇదైతే ఇంకా బెస్ట్ రిజల్ట్. దీంతో అయితే బాగా వస్తుంది. హైదరాబాద్లో స్టే చేసాము, హాస్టల్ ప్రిపరేషన్ జాబ్. ప్రాపర్ వచ్చేసి షాద్ నగర్. ఈ ప్రోడక్ట్స్ ఫస్ట్ ఏమైనా మనం బయట యూజ్ చేస్తే స్కిన్కి ఒకరికి పడుతుంటాము. మీరు ఏదో మా ఫ్రెండ్ యూజ్ చేస్తుందని చెప్పేసి నేను యూజ్ చేశాను, అది నాకు పడకపోవచ్చు. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ సబిత, తన సేల్స్ మాస్టర్ ఇందులో, తను చెప్పింది అనమాట. తను చెప్తే నేను నమ్మలేదు. నమ్మకుంటే తను చాలా బాగా చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇలా యూజ్ చెయ్యు నువ్వు ఒకసారి అంటే సరేలే ఇంత చెప్తుంది కదా నమ్ముతామని చెప్పేసి నేను తీసుకున్నాను. హోమ్ క్లీన్జర్ అని చెప్పేసి ఇది వేసింది. ఇది చాలా బాగుంటుంది అసలు. క్లెన్జర్ పెడితే అయితే అది ఇంకా చాలాసేపు ఇంకా చేసుకోవాలి, ఫేస్కి అనిపిస్తుంది అనమాట. చాలా స్మూత్గా షైనీగా అనిపిస్తుంది ఇది. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మా సిస్టర్ జ్యోతి తన పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోసం అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ట్రై మేము చేస్తాము. మీరు చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసింది మోస్ట్లీ నాకు తెలిసి అందరికీ బాగా అర్థమైనట్టుంది. అందుకే ఈ క్లాప్ సౌండ్ మీరు గమనిస్తే ఫస్ట్కి ఇప్పటికీ చాలా పెరిగింది సౌండ్. సో అందరూ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ అయ్యాయి కదా, కనెక్ట్ అయ్యారు ప్రోడక్ట్కి. సో ఇందులో నాకు అర్థమైంది చెప్తున్నాను, మా వాళ్ళకి చెప్తున్నాము, ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళకి కాదు. ఒకసారి ఎవరైనా అంటే జనరల్గా మనం షాప్లో కొనుక్కుంటున్నాం కదా, పేస్ట్ బ్రష్ కొంటున్నాం కదా, ఒకసారి మీరు వాడి చూడండి. నచ్చితే ఫర్దర్గా ఇంకో ప్రోడక్ట్కి వెళ్ళచ్చు, తప్పేముంది. బయట చెప్తున్నారు కదా క్వాంటిటీ, బయట మనం ఎక్కువ పెట్టుకుంటాం పేస్ట్, ఇది చాలా తక్కువ వాడచ్చు అని చెప్తున్నారు కదా, ఒకసారి వాడి చూస్తామండి. మనం ఏది వాడకుండా ఎవరికి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఒకసారి మనం కూడా వాడదాం. సో నెక్స్ట్ టైం సార్ వచ్చేసరికి దీనికి డబల్ మెంబర్స్తో ఇంకొక మీటింగ్ కండక్ట్ చేస్తామని చెప్పాలి. థ్యాంక్ యూ. అర్థమైంది. ప్రోడక్ట్స్ అయితే అంతా వాడచ్చు. కంపెనీలో జాయిన్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే పబ్లిసిటీ చేస్తే అందరూ ఇంకా కనెక్ట్ అవుతారు.